నమస్తే, నేను కృష్ణ. తెలుగు వన్కి స్వాగతం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి రాబోతున్నారు. దీంతో అమరావతి నిర్మాణ పనులు వడివడిగా జరగబోతున్నాయి. అయితే ప్రధానమంత్రి రాకతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి, మరొకసారి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మళ్ళీ భారత ప్రధాని పిలిచి అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ పునఃప్రారంభం చేయడానికి కారణాలు ఏంటి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధానిని తిరిగి అభివృద్ధిలో పట్టాలెక్కబోతూ ఉంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం అమరావతిని విచ్ఛిన్నం చేశారు. అవి జరగాల్సిన అభివృద్ధిని జరగనివ్వకుండా ఓ ప్రత్యేకమైన కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించినట్టుగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకనే అమరావతి రైతు రంగ సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా పోరాటం చేశారు. మా దగ్గర భూమి తీసుకున్నారు, రాజధాని కోసమని మేము భూములు ఇచ్చాం, అంతే తప్ప ఈ ప్రాంతం మన విడిపోయిన రాష్ట్రంలో రాజధాని లేదు, ఈ ప్రాంతానికి నడిబొడ్డున ఉంది రాష్ట్రానికి, మేము భూములు ఇస్తే రాష్ట్ర రాజధాని ఏర్పడుతుందని ఆనాటి ముఖ్యమంత్రి గారు పిలుపిచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ ప్రాంతం రాజధానికి సబబని భావించినాయి. కారణం ఏంటంటే అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు మధ్యలో ఉన్న జిల్లా కాబట్టి అందరూ కూడా ఒప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా నాడు ప్రభుత్వంలో భాగస్వామ్యం. 3 పార్టీలు ఒప్పుకున్నాయి. అసెంబ్లీ సమావేశంలో, అసెంబ్లీ వేదికగా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూడా స్వాగతించినాయి. అమరావతి ఇక్కడ ఏర్పడింది. అసెంబ్లీలో తీర్మానం చేశారు, అమరావతియే రాష్ట్ర రాజధాని అని చెప్పి తీర్మానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, అమరావతి అని. అటువంటిది దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేయటం మొదలుపెట్టారు. కొన్ని బిల్డింగులు కట్టారు. అందులో కొన్ని ట్రాన్సిట్ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఇతర బిల్డింగులు ఇంకా డీజీపీ ఆఫీస్ ఉంది, లేకపోతే ఏపీపీఎస్సీ బిల్డింగ్స్ కానీ ఇతర బిల్డింగ్స్ చాలా బిల్డింగ్స్ కట్టారు. పరిపాలన ఇక్కడ సాగుతున్న సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఆనాడు ఉన్న రాష్ట్ర ప్రజల తీర్పు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే అమరావతి రాష్ట్ర రాజధానిలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది, 3 రాజధానులు ఉంటే తప్పేంటి అనే ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి రాజధానికి ఇక్కడే ఉంటుందని ఆయన అనేక సభల్లో ప్రకటించి అమరావతి మార్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా స్థానికంగా ఉన్న రైతాంగ సోదరిమణులు, స్థానిక ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. సో ఉద్యమం సాగింది. ఉద్యమం యొక్క ఫలితం ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు జనసేనతోనూ బీజేపీతో కూటమి ఏర్పాటు చేసి ఆ కూటమి సభల్లో, ఎన్నికల సభల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అమరావతి కూటమి అధికారానికి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది, రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చారు. తిరిగి మళ్ళా రాష్ట్రానికి రాజధాని ఉంది అనేది మరి పూర్తిగా కావాల్సిన బాధ్యత ఉంది కూటమి మీద. అందులో భాగంగానే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అడుగులు వడివడిగా వేస్తూ ఉన్నారు. దీనికోసం రాష్ట్రంలో మేము మొదటి నుంచి చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీగా, స్థానిక శాసనసభ్యుడిగా నేను మొదటి నుంచి ఏం చెబుతున్నానంటే అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వవసరం లేదు. అమరావతి ప్రాంత రైతాంగ సోదరిమణులు చేసిన త్యాగం అయితే ఏదో ఉందో, లేదా ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో 33,500 ఎకరాల పైన భూమిని ఏదైతే ఇచ్చారో ఆ భూమినే పెట్టుబడిగా పెట్టి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా దీన్ని నడపటం అనేది చాలా ముఖ్యం. కాకపోతే ఏంటంటే బిగినింగ్ స్టార్ట్ చేయడానికి ఏదో ఒక ఆదాయ వనరు కావాలి కాబట్టి దానికోసం ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినాయి. ప్రపంచ బ్యాంకు, ఇతర బ్యాంకులు అన్నీ కలిసి అడ్కో కానీ
ఈ లోన్స్ అన్నీ కలిసి క్లియర్ అయినాయి కాబట్టి ఆగిపోయినాయి, ఎక్కడైతే ఆగిపోయినాయో ఆ నిర్మాణాలు మళ్ళీ పనికొస్తాయా లేవా అనే దాని మీద ఐఐటి నిపుణులతో ఒక కమిటీ వేయటం జరిగింది. వారందరూ కూడా రిపోర్ట్ ఇచ్చారు, పర్వాలేదు ఏమీ ఇబ్బంది రాదని నిర్మాణం ఇచ్చారు. అదే దిశగానే ముందుకెళ్తూ ప్రపంచ బ్యాంకు రుణం కూడా శాంక్షన్ అయింది, దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. కావున మిగిలిన నిర్మాణాలు ప్రారంభం అవుతున్న ఈ దశలో మరి ఉంది. ఇప్పుడు అమరావతి నిర్మాణంలో ముఖ్యమైన భాగమైన ఇతర భవనాల నిర్మాణాలు కానీ అసెంబ్లీ కొత్త అసెంబ్లీ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అమరావతికి రాజధాని అనేది స్థిరపడింది. దీనిలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూర్చుకుంది. తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి. అంటే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు లాస్ట్ టైం వస్తే మోడీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడారు, జనసేన మాట్లాడింది, చాలామంది మాట్లాడారు. ప్రధానమంత్రి వచ్చి మీకు ఒక చెంబుడు నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళారు. అమరావతి దాదాపుగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈసారి అసలు ప్రధానమంత్రి దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి ఇస్తారనుకుంటున్నారు? పోయినసారి కూడా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చానని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఓకే, నీరు మట్టి, పవిత్రమైన పార్లమెంటు మట్టి డెమోక్రసీకి సింబల్గాను, మరియు పక్కనే ఉన్న యమునా నది నీరుని తీసుకొచ్చాను. ఈ పవిత్రమైన ఉద్దేశంతో ముందుకు వదులుతున్నాం. 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అందులో కొంత గ్రాంటు విజయవాడ నగర అభివృద్ధికి మరియు గుంటూరు నగర అభివృద్ధికి, 2,500 కోట్ల రూపాయలు అమరావతి నగర అభివృద్ధికి ఇచ్చారు. ఈ 2 నగరాలు అభివృద్ధి చెందితే, మధ్యలో అమరావతి కూడా అభివృద్ధి చెందితే 3 కలిసిపోయి ఒక మెగా సిటీ డెవలప్ అవుద్ది. అవసరాన్ని బట్టి అవసరమైన విధంగా సహాయం చేస్తామని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకెళ్ళారు. అయితే కాలక్రమేణా జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కూటమి ఆనాడు ఉన్న ప్రభుత్వాలు 2 భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం వేరు పందాలను అనుసరించినాయి. అందుచేత ఆ ప్రాజెక్టు ముందుకి కొనసాగలేదు. సో ఈసారి కలిసి పోటీ చేయటం, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం తెలుగుదేశం ఉండటం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం బీజేపీ పార్టీ ఉండటం, దీనివల్ల ఇంకా మరొకసారి ముందుకెళ్ళటానికి అవకాశాలు ఏర్పడినాయి. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి గారు విజయవాడ వచ్చిన, అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన, ఈ ఇద్దరు కలిసి అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కొనసాగుతుందని, దానికి ఇతోధికంగా సహాయం చేస్తామని ప్రకటించారు. కాబట్టి తదనుగుణంగానే వరల్డ్ బ్యాంకు లోన్ విషయంలో కానీ ఇతర సౌకర్యాల విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. రైల్వే జోన్ విషయంలో కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు కంటిన్యూషన్ విషయంలో కానీ, అమరావతికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చడంలో కానీ అన్నిట్లో కూడా ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా ఇది దిగునెకృత ఉత్సాహంతో ముందుకెళ్తుంది. ప్రధానమంత్రి గారు రావడం చేత ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇదే రాజధాని అనేది మరొకసారి స్పష్టమవుతుంది. దానికి తోడు ఆయన ద్వారా భారత ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో ఆ గ్యారంటీకి ప్రధానమంత్రి సాక్షాత్తు హెడ్ కాబట్టి భారత ప్రభుత్వానికి ఆయన ఇక్కడ వచ్చి తిరిగి పునఃప్రారంభం చేసుకోవటం ద్వారా మేము మా అండదండ ఈ అమరావతికి ఉంది అని చెప్పడం మా ఉద్దేశం అనుకుంటున్నాం. చేయాల్సిన సహాయం సందర్భాన్ని బట్టి, ముఖ్యమంత్రి గారు అడిగిన దాన్ని బట్టి ఆయన తీసుకొస్తున్నాము. ఆయన ఎప్పుడు టైం అండ్ అగైన్ పర్స్యూ చేస్తుంటారు కాబట్టి దాని ప్రకారం వస్తుందని మేము భావిస్తున్నాం. సార్, మీరు తాడికొండ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే అప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత పరిస్థితుల్లో కానీ, ఇప్పుడు కానీ, అంటే వైసీపీ వల్ల ఎక్కువగా అమరావతి ప్రాంతం నష్టపోయిందా, బీజేపీ వల్ల నష్టపోయిందంటే ఏం చెప్తారు? వైసీపీ యొక్క అసంబద్ధ విధానాలు, అసలు భారతదేశంలో ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు. అసలు ఆ విధానమే ఒక విచిత్రమైన ఆలోచన. ఆ విచిత్రమైన ఆలోచనతో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసి మనసులో ఒక మాట, అమరావతి రాజధానికి ఉంటుంది కాకపోతే శాసన రాజధానికి ఉంటుంది అంటారు. అలా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది అంటారు. అది ఎట్లా సాధ్యం? పరిపాలన పరంగా ఇది విచిత్రమైన ఆలోచన. ఎందుకంటే చట్టాలు చేసేటప్పుడేమో ఇక్కడ ఉంటారు, పరిపాలన విశాఖపట్నం ఉంటుంది.
పరిపాలనలో భాగమైన న్యాయకు సంబంధించిన అనేక అంశాలు ఉమ్, ఎంప్లాయీస్గా ఉన్నాయి, ప్రజలైన కోర్టుల్లో కానీ ఇటు న్యాయ సంబంధమైన అనేక అంశాల మీద విశాఖపట్నం నుంచి కర్నూలు వెళ్ళి దాన్ని వాద్యాలను పరిష్కారం చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. ఉమ్, సో ఒక అధికారి 3 చోట్ల స్థిర నివాసాలు ఏర్పరచుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పరిపాలనలో అధికారి ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు కానీ లేకపోతే దీనికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన అంశం మీద ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ గారినో ఒక సెక్రటరీ గారినో లేకపోతే సెక్రటేరియట్ కోసం వెళ్ళారనుకోండి, ఆయన కర్నూలులో ఉన్నారని సమాధానం చెప్పొచ్చు. ఉమ్, కర్నూలు వెళ్ళాడు అనుకోండి, ప్రయాసపడి ఆయన అమరావతిలో ఉన్నాడని చెప్పొచ్చు. ఉమ్, అమరావతి వచ్చేసరికి మళ్ళీ విశాఖపట్నం చేరవచ్చు. ప్రజలు వ్యయ ప్రయాసాలతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఇది అసంబద్ధం. ఆయన దక్షిణాఫ్రికాకు ఉందని చెబుతా ఉన్నారు. దక్షిణాఫ్రికా విషయంలో ఏంటంటే దక్షిణాఫ్రికాను పరిపాలించిన దేశాలు ఆయా ప్రాంతాలను బట్టి రాజధాని నిర్ణయించుకున్నాయి. భారతదేశానికి కూడా ఒకప్పుడు కలకత్తా రాజధానిగా ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగించినప్పుడు కొంతకాలం. తర్వాత ఢిల్లీ రాజధానిగా స్థిరపడింది. అదేవిధంగా గతంలో అనేక మంది రాజులు కూడా వాళ్ళ రాజ్యాన్ని విస్తరించిన సందర్భంలో రాజధానులు మార్చారు. మార్చి మళ్ళీ తిరిగి ఢిల్లీయే కరెక్ట్ అని స్థిర నివాసంగా ఢిల్లీని పెట్టుకున్నారు. భారతదేశం కొన్ని 100 సంవత్సరాలు పైగా ఢిల్లీ రాజధానిగా కొనసాగింది. కాబట్టి మనం రాజధాని అనేది ఒకటే ఉంటుంది. అంతేగాని రాజధానిలో ఉన్న పరిపాలకులు కొన్ని గంటలు ఒక చోట, కొన్ని గంటలు ఒక చోట, కొన్ని రోజులు ఒక చోట ఉండరు. అది గమనించకుండా అదేదో ఒక ఎగ్జాంపుల్ చెప్పి దేశ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్ని అన్నింటినీ బేరీజు వేసుకుని చేయాల్సిన పనిని నచ్చినట్టు నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను అనే ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం చేత రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి 164 సీట్లు ఆయన 11 సీట్లుగా పరిమితం చేశారు. సరే, అంటే ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉన్నతాధికారులు ఎవరైనా ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేయరా? దురదృష్టవశాత్తు గతంలో ఇటువంటి అధికారులు ఉండేవారు. ఐఏఎస్లు కానీ ఇతర అధికార యంత్రాంగం కానీ ఉండేది. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి ఆలోచన ధోరణి తగ్గిపోయింది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లతో పరిపాలన సాగించాల జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది సలహాదారులను పెట్టుకొని ఆ సలహాదారుల సూచనలతో పరిపాలన సాగించాడు. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ సలహాదారుల సూచనలు కూడా వినలేదేమో అని. కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మేము మా సలహాలు తీసుకున్నప్పుడు మేమెందుకు ఉండాలని రాజీనామా చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన సలహాలు, సంప్రదింపులు అసలు ప్రజాస్వామ్యంలో అత్యున్నత నిర్ణయం అసెంబ్లీ సమావేశాల్లో జరగాలి. అసెంబ్లీలో బలం ఉంది కాబట్టి మూకుమ్మడిగా తీర్మానం చేసి 3 రాజధానులు అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. కానీ అసెంబ్లీలో కాకుండా కౌన్సిల్లోకి వెళ్ళేసరికి కౌన్సిల్లో బలాల్లో తేడా ఉండటం చేత అక్కడ వ్యతిరేకత వస్తుందని బలవంతంగా ఒప్పించాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏ బిల్లు అయినా ప్రజాస్వామ్యంగా జరగాలంటే ఏకాభిప్రాయం రానప్పుడు దాన్ని సెలెక్ట్ కమిటీకో ఏదో కమిటీకి పంపిస్తారు. ఆ సెలెక్ట్ కమిటీ పంపించే ప్రక్రియనే ఆయన వ్యతిరేకించారు. అన్నిటికంటే దుర్మార్గమైన అంశం ఏంటంటే కౌన్సిల్లో మాకు మెజారిటీ లేదు కాబట్టి కౌన్సిల్ని రద్దు చేయమని రాసేసాడు. సో ఇటువంటి నిర్ణయాలు అంటే ఒక ఆటోక్రటిక్ విధానం, ఏదైతే ఒక నియంతలాగా నేను అనుకున్నది చేయాలనే ఆలోచన వల్ల ఈ దురదృష్టం ఏర్పడింది. కానీ ఇంకొక అంశం ఏంటంటే ఎందుకు ఐఏఎస్లు చెప్పడానికి ప్రయత్నం చేసేవారేమో ఆయనకి ఎన్నికల సమయంలో ఎంతో కొంత సహాయపడ్డాడని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అందరూ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నికల టైంలో ఆయన చీఫ్ సెక్రటరీని మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టారు. గెలిచిన ఒక 4 రోజుల పాటు చాలా మంచి ఉత్సాహంగా ఆయన పనిచేశాడు. ఈయన కలిసిమెలిసి సుబ్రహ్మణ్యం అన్నా అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం గారు రూల్ ప్రకారం చెప్పారో సుబ్రహ్మణ్యం గారిని ఆయన అప్రధానమైన పోస్టుకి రిటైర్మెంట్ టైంలో ట్రైనింగ్ కాలేజీకి పంపించారు. అదొక ఉదాహరణ. తర్వాత ఆయన మాట వినలేదని అనేక మంది అధికారులకి, ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకి
పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ చేశాడు. దాంతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాకు పోస్టింగ్ కూడా దొరకదేమో, జీతం కూడా రాదేమో అని భయపడి ఉంటారు అని నేను భావిస్తాను. అది కాకుండా ట్రెండ్ కూడా ఏమైపోయిందంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్, ఐఎమ్ యువర్ పిఎస్, ఐపీఎస్ అనే విధానాన్ని అవలంబించి లబ్ధి పొందిన వారు కనపడ్డారు. సో ఈ విధానం బాగుందని నోరు తెరవడం మానేశారు. సార్, ఇందాక మీరు చెప్పారు అంటే అమరావతి ప్రాంతంలో దాదాపు ప్రతిరోజు 40,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు, కళకళలాడిపోతూ ఉండేది ఆ ప్రాంతం మొత్తం కూడా. అలాంటి ప్రాంతం 2019 దాటిన తర్వాత ఒక ఎలా చెప్పాలంటే ఒక నిశీతి ప్రాంతం లాగా తయారైంది అనేది కూడా విన్నాం. ఎలా అనిపించింది మీకు అక్కడ సందడిగా ఉన్నటువంటి మీ ప్రాంతాన్ని చూసి? ఆ తర్వాత ఇలాంటి పరిస్థితిని చూస్తే ఎలా అనిపించింది సార్? అంటే అది చాలా అమరావతి రాజధానిగా డిక్లేర్ కాకముందు అది ఒక పంటలు పండే సుభిక్షమైన ప్రాంతం. రాజధాని కాకపోయినా కూడా దాని వాల్యూ దానికి ఉంది. కానీ రాజధాని అయిన తర్వాత అక్కడ పంటలు పోయి రాజధాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి స్థానికంగా ఉన్న లేబర్ కానీ లేకపోతే కూలీలు కానీ ఇతర నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ వచ్చి అక్కడ బ్రహ్మాండంగా అసలు నిర్మాణం జరుగుతుంటేనే పర్యాటకులు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చేత మొత్తం అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కంపెనీలు పాపం ఓపికగా 2-3 నెలలు చూశారు నిర్ణయం మారుతుందేమో అని. అయితే ఆయన కోర్టు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఈ కోర్టు కాదు పై కోర్టుకి వెళ్తాను, పై కోర్టు కాదు ఇంకో బెంచ్కి వెళ్తాను, అంతే తప్ప నా నిర్ణయం ఇదే. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు ఉంటాయి, 3 అనే ఉద్దేశాన్ని ప్రజలతో ఒప్పించాలనే ప్రయత్నంలోనే ఆయన టైం అంతా గడిచిపోయింది. సో ఆ రకంగా ఇప్పుడు తర్వాత ఏం చేశాడు, దాన్ని సమర్థించుకోవడానికి అనేక అపవాదులు వేశాడు. ఆ అపవాదుల్లో ముఖ్యమైనది మీరు చెప్పిన నిషేధ ప్రాంతం అని మీరు అనలేకపోయారు, కానీ ఇది ఒక శ్మశానం అని బొత్స సత్యనారాయణతో మాట్లాడిచ్చాడు. అలాగే ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు ఇది ఒక ఎడారి ప్రాంతం అన్నాడు. అంటే ఎడారి అనేది ఎలా ఉంటుందో అనేది చదువుకున్నవాడికి అందరికీ తెలుసు. నీటి ఆనవాయిలు లేకుండా పచ్చదనమే లేకుండా ఉంటుంది. కానీ తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు పచ్చదనంతో కలకల్లాడుతుంటాయి. అంటే పచ్చగా కలకల్లాడే వాటిని ఎడారులు అంటారని తెమ్మనేని సీతారాం గారు భావించినట్టుగా అనుకోవాలి. అంటే దాన్ని అలా సృష్టించటానికి ఒక ఎడారి ప్రాంతంగా ఒక శ్మశాన ప్రాంతంగా చేయాలనే తలంపు మనసులో ఉండి దాన్ని ఆ రకంగా తయారు చేశారు. అందరూ కూడా బాధపడ్డారు. ఈవెన్ ఆయన పార్టీ నాయకులు కూడా బాధపడ్డారు, ఏమి ఇలాంటి పరిస్థితి వచ్చిందని. అందుకోసమే నా ఒక్క తుళ్ళూరు మండలంలోనే 48,000 ఓట్లు ఉంటే 20,000 మెజార్టీ నాకు ఇచ్చారు ఒక్క మండలంలోనే. సో దాన్ని బట్టి ఆయన నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైన నిర్ణయం, ప్రజల ఆమోదం లేని నిర్ణయం అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మళ్ళా తిరిగి పునరుత్తేజం పొందుతుంది. అందుకని మళ్ళీ తిరిగి 30,000-40,000 మంది పనిచేస్తారు. అంతకంటే ఎక్కువ మంది పనిచేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పుడు ఆ సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు లేని పరిస్థితి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే స్వయంచోదకంగా ఉంటుంది అమరావతి. రైతులు త్యాగం చేసిన భూమి వాల్యూనే 2 లక్షల కోట్లు. దాని వాల్యూ పెరుగుతూనే ఉండేది తప్ప తరిగేది కాదు. సో అమరావతి డెవలప్ అయిన కొద్దీ అమరావతిలో వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మోడర్న్గా ఇండియాలో జరుగుతున్న పరిణామం ఏంటంటే రాష్ట్రాల యొక్క రాజధానులే మిగిలిన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులుగా మారుతున్నాయి. సర్వీస్ సెక్టార్ కానీ ఇతర సెక్టార్లన్నీ అక్కడ డెవలప్ అవటం. ఉదాహరణకు హైదరాబాద్, చెన్నై, ముంబై, అలాగే బెంగళూరు, ఇవన్నీ కూడా రాష్ట్ర రాజధానుల యొక్క వాటా రాష్ట్ర టోటల్ ఆదాయంలో రాష్ట్ర రాజధానుల వాటా 50% పైన ఉంటుంది. 50% పైన. అటువంటి రాజధాని నిర్మించుకుంటే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికి వేరే మార్గం లేదు. ఎవరు అనుకున్న కాకపోయినా ఆధునికమైన ప్రజాస్వామ్యంలో ఆధునిక రాజ్యాధికారంలో జరుగుతున్న పరిణామం ఏంటంటే బ్రహ్మాండమైన రాజధాని ఉండాలి. ఉదాహరణకి ఢిల్లీని చూస్తేనే భారతదేశం యొక్క ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వెళ్తుంటారు. ఈ దేశ రాజధాని అధోగతి పాలుగాను ఎందుకు చూడటానికి
అందవిహీనంగాను లేకపోతే ఎక్కడ ఏమి జనం లేని ప్రాంతంగా ఉందనుకోండి, దాన్ని బట్టి అంచనా వేస్తారు ప్రజలు ఆ దేశం ఎలా ఆ ఉంది, దేశం ఎలా ఉంటుందని. సో రాష్ట్ర రాజధానిని అందంగా తీర్చిదిద్దాలి. దిద్దటానికి అవసరమైన వనరులు అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కానీ మీరే చెప్తున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా పచ్చదనంతో కలకల్లాడుతుంది, పంటలతో కలకల్లాడుతుందని. అలాంటి భూముల్ని మీరు రైతుల్ని బెదిరించి తీసుకుంటున్నారా? బెదిరించి తీసుకుంటే ఇప్పటికి అసలు పెద్ద యాజిటేషన్ దాని మీద వచ్చేది. తీసుకున్న భూముల విషయానికి సంబంధించినంత వరకు బొత్స సత్యనారాయణ గారు గతంలో మంత్రిగా పనిచేశారు రాజధానికి సంబంధించి, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా చేశారు. అప్పుడు ఆయన ఒకటి ప్రకటన చేశారు, ఏమనంటే బలవంతంగా లాక్కున్నారు భూములు, లేకపోతే ఇచ్చేవాడు కాదు, ఎవరైనా సరే తిరిగి తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నారు. ఒక్కడు కూడా అప్లికేషన్ పెట్టాలి నా భూమి నాకు ఇవ్వమని. అంటే దాని అర్థం మీరు బెదిరించారా? స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఇప్పుడు మేము బెదిరించామని అనుకుందాం, అనుకుంటే మా పరిపాలనలో మేము బెదిరించి ఉండొచ్చు, కానీ వైసీపీ పరిపాలనలో భూములు ఇచ్చేస్తామంటే ఒకడు కూడా రాలేదంటే స్వచ్ఛందంగా ఇచ్చినట్టే కదా. కానీ మరి మీ పార్టీ నాయకుడేమో రైతుల్ని భయపెట్టి భూములు ఎట్లా తీసుకుంటారు, రైతుల భూములు ఎట్లా తీసుకుంటారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్రావు మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మా పార్టీలో లేరు ఇప్పుడు, ఆయన యాక్టివ్గా కూడా లేరు. ఆయన గతంలో మా పార్టీ అందులో మంత్రివర్గంలో కూడా పనిచేశారు. వడ్డే శోభనాద్రిశ్రావు గారు ఇదే విషయం మీద గతంలో కూడా మాట్లాడి వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో ఆయన కొన్ని రోజుల పాటు ఏకీభవించారు. చివరికి రైతుల బాధలు చూసి అర్థమయ్యి వాస్తవాన్ని గ్రహించి మందనం శిబిరానికి నిరాధ్యక్ష శిబిరానికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి రైతులందరికీ క్షమాపణ చెప్పాడు. అంటే మళ్ళీ అది అలాంటివి ఏమైనా చేయబోతున్నాడేమో క్షమాపణల కోసం. అంటే ఒకటి, ఆయన్ని మనం తక్కువగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన గతంలో వ్యవసాయ శాఖ సీనియర్ నాయకుడు, ఒక సోషలిస్ట్గా ముద్రపడ్డాడు, అందులో తప్పేం లేదు. కానీ తరాల అంతరం ఉంది. ఆయన జనరేషన్ వేరు, ఆయన ఆలోచన ధోరణి వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న డెవలప్మెంటల్ ఓరియంటేషన్ వేరు. ఆ ఓరియంటేషన్కి ఈ ఓరియంటేషన్కి మధ్య ఆయన దగ్గర సంఘర్షణ కానీ ఆయనకి తెలియనితనం కానీ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ మీద లేకపోతే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో కంప్యూటర్ లేదు. ఇప్పుడు ఏదో స్మార్ట్ ఫోన్ వాడగలను, లేకపోతే ఒక ట్యాబ్లో ఏదైనా డేటాను చూసుకోగలను, కానీ నాకు కంప్యూటర్ మీద అన్నీ వచ్చని దాన్ని నేను అథారిటీ అని కంప్యూటర్ ఎందుకు పనికి వస్తుందని నేను మాట్లాడితే అవివేకం అవుతుంది తప్ప వేరే ఏం కాదు. కాబట్టి ఇది నేను అనుకుంటున్నాను, వడ్డే శోభనాద్రిశ్రావు గారి ఆలోచనలు కూడా నేను చెప్పిన ఉదాహరణ లాంటివే తప్ప అతనికి పూర్తి నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నాడని అనుకోవట్లా. కానీ ముఖ్యమంత్రి గారి మీద, అంటే చంద్రబాబు మీద ఒంటికాలతో లెగుస్తున్నటువంటి ఆ నాయకుడి మీద మీకు ఎందుకు, అంటే నిజంగా ఆయన రైతుల కోసం మాట్లాడుతున్నారా, దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాడు. నన్ను గుర్తించండి. ఇప్పుడు ఆయన పార్టీలో గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన చేయగలిగినంత చేశారు, టైం అయిపోయింది. ఆయన దాదాపు నాకు తెలిసి నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇది 16-17 సంవత్సరం నేను. ఈ 17 సంవత్సరాల్లో ఆయన ఎక్కడ యాక్టివ్గా లేడు. కొత్త నీళ్ళు వచ్చినాయి, పాత నీళ్ళు అంతే. దాన్ని గమనించుకుని వ్యవహరిస్తే పర్వాలేదు, సలహాలు సంప్రదింపులకైతే పర్వాలేదు, కానీ నేను మొత్తం ఉండి నడుపుతానంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ఆ తరాల అంతరం వచ్చేసింది. ఆయన పార్టీలో యాక్టివ్గా లేడు. ఆయన వ్యవసాయదారుడు పేరు మీద, రైతు సంఘం పేరు మీద ఆయన ఎగ్జిస్టెన్స్ని ఇంకా నేను ఉన్నాను ప్రూవ్ చేసుకోవడానికి కోసం ఇలాంటి స్టేట్మెంట్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీడియాలో కూడా ఒక రకమైన ధోరణి వచ్చింది. ఎవరు నెగిటివ్ మాట్లాడుతున్నారో వారిని ముందు ప్రొజెక్ట్ చేసే వాతావరణం, కానీ పాజిటివ్గా ఏది నడుస్తుందో దాని మీద ప్రొజెక్షన్ కంటే కూడా నెగిటివ్గా మాట్లాడినవాడు అటెన్షన్ డ్రా చేద్దామనే ఉద్దేశంతో ఆయన్ని ఏదైనా మీడియా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే మీడియా ఎంటర్టైన్ చేయటం కాదు సార్, ఆయన ఒక రైతు సంఘం నాయకుడిగా మాట్లాడుతున్నాను, ఇంకా ఎందుకు ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి, ల్యాండ్ బ్యాంకులు పెట్టి ఏం చేసుకుంటారని మాట్లాడుతున్నారు. ఆయన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఏంటి? ఇప్పుడు ఆయనకు అర్థం కాని ఒక అంశం చెప్తాను, ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఎందుకు కావాలి? ఉదాహరణకు ఒక రాజధాని కావాలంటే రాజధానికి కావాల్సిన ఇండస్ట్రియల్ జోన్ కావాలి, ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రీస్ అంటే నిర్మాణ
నిర్మాణ రంగానికి సంబంధించిన అంశం అనుకున్నాం, లేదా ప్రొడక్షన్, అటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ఈ ప్రాంతంలో రాదు. కారణం భూమి ఖరీదు ఎక్కువ, రెండోది దానివల్ల పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ రావాల్సిన ఇండస్ట్రీస్ ఏంటి? నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ రావాలంటే ఐటీలోనూ కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కంప్యూటర్కి సంబంధించిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్కి సంబంధించినవి రావాలి. అదొకటి చాలా అత్యవసరం. ఏ రాష్ట్ర రాజధానిలో అయినా, ఇవాళ బాంబే కానీ, లేదా బాంబేకి పూణే ఉంది, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, లేకపోతే గురుగాం కానీ, ఇవన్నీ ఏంటంటే, గురుగాం అంటే ఢిల్లీకి అటాచ్డ్గా, నోయిడా కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ రాష్ట్ర రాజధానులకు సంబంధించి లేదా దేశ రాజధానికి సంబంధించిన ఒక సెక్టార్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ ఏంటంటే ఐటీ. అటువంటిది రావాల్సిన అవసరం ఉంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఇంటర్నేషనల్ కనెక్టివిటీ చాలా అవసరం. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటేనే ఏ రాష్ట్ర రాజధానికైనా ఇతర దేశాలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, మన దేశంలో సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ, బిజినెస్ పీపుల్ కానీ వచ్చి నెగోషియేషన్స్ కానీ, మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్సులు కానీ పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. దానికి ఒక ఎయిర్పోర్ట్ కావాలి. దానికి తోడు సాధారణ ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, లేదా ఒక రేంజ్ దాకా ఉన్న వాళ్ళు స్పీడ్గా ఉండే రైల్వే నెట్వర్క్ కావాలి. ఇంకా రోడ్డు నెట్వర్క్ ఒకటి కావాలి. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 అమరావతిలో రావాలి. సో ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్ చేసుకోవాల్సింది. సార్ ఈసారి ఇవన్నీ గ్రాఫిక్స్లో చూపిస్తారా, నిజంగానే కడతారా? కట్టడానికి కోసమే కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాస్ట్ టైం మీ మీద ఆ అపవాదు, ఆ ప్రచారం జరిగింది. అంటే జరిగింది కానీ అది వాస్తవాన్ని మేము చెప్పగలిగాం కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నీ మనం చూపించాం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, లేదా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్, ఇవన్నీ 300 నిర్మాణం అయిపోయాయి. ఆఫీసర్ క్లాస్ 4 ఎంప్లాయీస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ క్వార్టర్స్, తర్వాత హైకోర్టు, సచివాలయం, ఇవన్నీ కూడా ఉన్నాయి. లేవని ఒక్క ఇటుకు కూడా పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధ ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మించగలిగాడు అతను. సో కాదు, ఇదిగో ఈ బిల్డింగ్లు ఈ బిల్డింగ్లు ఉన్నాయని చూపించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు లేపించాడు, కేసు పెట్టించాడు. సో ఒక 4-5 సంవత్సరాల పీరియడ్లో ఇవన్నీ కట్టారు అని చూపించడానికి మేము పడిన తండాలు అంత కాదు. సో వాటిని కొనసాగించడంతో ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తానికి అర్థమైపోయింది. ఆల్రెడీ ఉన్నాయి బిల్డింగ్లు, సగంలో ఉండిపోయినాయి. ఇప్పుడు సచివాలయం, కొత్త సచివాలయం కట్టడానికి 5 టవర్లు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి కట్టేసి ఉంటే అతనికే మంచి పేరు వచ్చేది. దాన్ని అట్లా పెట్టేసి ఒక చెరువులాగా తలపింపు చేసేలాగా నీళ్ళన్నీ అందులో చేరిపోయి నానా ఇబ్బందులు పడారు. దానికోసం ఐఐటి నిపుణులు రప్పించి ఏషియన్ ఫౌండేషన్, రాఫ్ట్ ఫౌండేషన్ పనికి వస్తుందా లేదా అంటే ఐఐటి వాళ్ళతో స్టడీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు పోలవరం కూడా అలాగే స్టడీ చేయించాల్సి వచ్చింది. అవును, ఇది ఈ పరిస్థితి అనమాట. సో ఆయన అసత్య ప్రచారం చేయడంలో అందువేసిన చెయ్యి. ఈసారి ఈ అంశాలు ఏవైతే, నేను మళ్ళీ మన టాపిక్ వస్తున్నాను, ఒక 4-5 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఒక ఐటీ సెక్టర్, రైల్వే రోడ్ యాక్టివిటీ రావాలి. సో మీకు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం ఒకసారి చూస్తే, రైలు నెట్వర్క్ వచ్చింది. రాజధాని మధ్యలోంచి రైలు తీసుకెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్స్ అన్నీ అప్రూవ్ అయిపోయినాయి, సగంలో ఉన్నాయి అన్నీ కూడా. అందుకనే రాజధాని పక్క నుంచి రైల్వే నెట్వర్క్ తీసుకెళ్ళాలి. నంబూరు నుంచి పెద్దపల్లి మీదుగా తీసుకెళ్ళాలి. సో దానికి ల్యాండ్ అవసరం. రెండోది ఎయిర్పోర్ట్ కోసం ప్లానింగ్ ఉంది. మూడోది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కోసం ప్లాన్ ఉంది. ఇవన్నీ రావాలన్నట్టయితే ఖచ్చితంగా ల్యాండ్ మళ్ళీ అవసరం. అయితే ఒక ప్రశ్న వేయచ్చు, ఈ ల్యాండ్ తీసుకోవటానికి ప్రభుత్వం దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే డబల్ రేట్ కొనాలి, 2.5 రెట్లు ఇస్తారు. సో ఒక రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే నెట్వర్క్, సాఫ్ట్వేరు, ఎయిర్పోర్ట్స్,
ఇవన్నీ వస్తే పరిపూర్ణమైన రాజధాని వచ్చినట్టుగా ఉంటుంది. దానికోసం ల్యాండ్ తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే రైతులు నష్టపోతారు. అందుకని ల్యాండ్ పూలింగ్లో విన్ విన్ సిచ్యువేషన్, ఇచ్చిన రైతుకి లాభం, తీసుకున్న ప్రభుత్వానికి లాభం ఉంటుంది. సో అందుచేత ఇదో ప్రపోజల్. ఈ ప్రపోజల్ రైతులు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. వాళ్ళ విల్లింగ్ ఉందా సార్? ఎక్కువ శాతం మంది ఉంది. వాళ్ళందరికీ తిరిగి తో బాగా బెనిఫిట్ ఉందనేది వాళ్ళు గతంలో నమ్మారు. ఇప్పుడు కూడా దాని ప్రజల్ని ఈ విషయాల మీద చైతన్యం చేయాల్సిన బాధ్యత ఉంది. చేస్తున్నారా? ఇంకా స్టార్ట్ చేయలే. ఇప్పుడు నిర్ణయాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచన చేస్తాం. సార్, ఇప్పుడు మీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓటమికి మీరు కారణాలు వెతుక్కున్నారు. ఇప్పుడు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు స్పష్టంగా ఆయన పిచ్చి నిర్ణయాలు ఒకటి. రెండోది అహంకారపూరిత పరిపాలన. సామాన్య రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్, దేశంలోని సీనియర్ లీడర్ దగ్గర నుంచి, అంటే మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామంలో ఉండే ఒక చిన్న సాధారణమైన మామూలు వ్యక్తి దాకా ఒక అభద్రతలో భయంతో బతికారు. స్వేచ్ఛ లేని వాతావరణాన్ని అనుభవించారు. తద్వారా ఏమైందంటే ఈ ప్రభుత్వం పోవాలి, నేను స్వేచ్ఛావాయువులతో బతకాలి, నాకు తిండి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నేను స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, స్వేచ్ఛగా నా నిర్ణయాన్ని, నా అభిప్రాయాలను వెలుబుచ్చగలగాలి అనేదండి. లేదంటే పడగ నీడన ఉన్నట్టుగా, అంటే పోలీసు నీడలో, నిఘా వ్యవస్థ నీడలో నేను నా మాటలు ఎవరైనా వింటున్నారేమో, నేను చేసే కార్యక్రమాలు గమనిస్తున్నారేమో, పోలీసు వాడు గమనించి నన్ను తీసుకెళ్ళి ఏదో జైల్లో వేస్తారేమో, అసంబద్ధంగా అచ్చెన్నాయుడు గారినో, కొల్లు రవీంద్ర గారినో, దేవినేని ఉమాశ్వరరావు గారినో, వీళ్ళనే కాదు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారంటే నా పరిస్థితి ఎంత, నా బ్రతికెంత, నన్ను తీసుకెళ్ళి వేసేస్తే నేనేమైపోతాననే భయాందోళన ఈ రాష్ట్ర ప్రజలు భయపడ్డారు. అది ఒక ముఖ్యమైన కారణం. తర్వాత మాత్రం డెవలప్మెంటు లేని వాతావరణం, కేవలం ప్రజల్ని ఒక భిక్షగాళ్ళలాగా భావించాడు తప్ప, అది కూడా అరాకొర నిధులు, ఏదో కొన్ని సంక్షేమ పథకాలన్న, ఆ సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు నిర్ణయించినవి భవిష్యత్తు ప్రభుత్వాలు కూడా చేస్తాయి. కాదు వాటికి పేర్లు మార్చి, ట్యాగులు మార్చేసి ఆ సంక్షేమ పథకాలు అమలు చేశాననే ఒక ఆలోచనల్లో ఆయన లోన్ అయిపోయి, నేను చాలామందికనే ఓడిపోయినప్పుడు భావోద్వేగానికి లోన్ అయ్యాడు. ఇన్ని లక్షల మంది చెల్లెమ్మలకు వేసిన డబ్బులు ఏమైనాయో ఆయన వేసాడు. డ్వాక్రా వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు. ఇన్ని లక్షల మంది అవతాతలు పెన్షన్లు ఇచ్చాను, వాళ్ళు ఏమైపోయారో. అంటే ఆయన తాత అవతాతల పెన్షన్ ఆయన కనిపెట్టాడా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, తెలుగుదేశమే కాదు, తెలుగుదేశం పెన్షన్లు స్టార్ట్ చేసిన అవతాతల పెన్షన్ ఇచ్చింది ఎవరు అంటే, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి, తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వాలు కూడా కొనసాగించినాయి. కాబట్టి ఆయన ఏదో నేను ఇచ్చానని భ్రమ. తర్వాత జగనన్న విద్యా దీవెన అనే పథకం పెట్టాడు. ఏంటంటే స్కాలర్షిప్ పథకం. స్కాలర్షిప్లు వీళ్ళెవరు కనిపెట్టలా. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది పేద వర్గాల వారికి అందాయి, లేదా రాజులు కొంతమందికి ఇచ్చి చదివిచ్చారు. సో పేర్లు మార్చుకొని నేనేదో చేశాననే ఒక భ్రమలో లోనయ్యి అభివృద్ధిని పక్కన పెట్టేసి నేను డబ్బులు ఇస్తే వీళ్ళందరూ కూడా ఓటేస్తారు అనేదాన్ని. దానికంటే కూడా ముఖ్యం మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం. దాన్ని ఆయన అణదొక్కేశాడు. ప్రజావేదిక కూల్చివేత కూడా అంటే తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది అనుకోవచ్చా? అది ఒక ఇండికేషన్ ఇచ్చింది, ఈయన పరిపాలన ఎలా ఉంటుందనే ఒక ఇండికేషన్. ప్రజావేదిక కూర్చుని రేపొద్దున ఈ బిల్డింగ్ పడగొట్టండి అని చెప్పాడంటే దాని అర్థం ప్రభుత్వం యొక్క విధానం రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒక ఇండికేషన్. అంటే ఇది అవసరమైతే తనకు నచ్చితే ఉంచుతాడు, లేకపోతే కూలగొట్టేస్తాడు. అది ప్రభుత్వ దానంతో నిర్మించిన 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన వేదిక అది. నువ్వు వాడుకో, పోనీ అది ఇర్రెగ్యులర్ అంటున్నావు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? నీ అధికారులే కదా. అధికారుల మీద చర్య తీసుకో. లేదు దాని నిర్మాణం ఒకసారి గమనిస్తే ఆ నిర్మాణం ఏంటి కావాలంటే తీసుకెళ్ళి వేరే చోట చేసుకోవచ్చు, డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసే టైప్ బిగించారు, కట్టారు. మరి అప్పుడేదో ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది కొద్దిగా, ఏదో కొద్దిగా ఉంటుంది. దాన్ని ఇంకో చోట కట్టి ఇంకో చోట పునర్నిర్మాణం చేసి వాడుకోవచ్చు. నో, నా మెంటాలిటీ, నాకు నచ్చని దాన్ని
పడగొట్టేస్తాను, ధ్వంసం చేస్తాను అనే ఒక సిగ్నల్ ఇవ్వటం చేత జరిగిన నష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవడూ రాల. తర్వాత ప్రభుత్వ విధానాలు ఈ రకంగానే ఉంటాయని అందరూ భయపడిపోయారు. అదొక సంకేతం. అంటే సార్, ఒక ముఖ్యమంత్రిగా మీకు ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా ఒకవేళ ప్రజావేదికను కూల్చాలని ముఖ్యమంత్రి అనుకొని ఉండొచ్చు, కానీ ప్రజాధనంతో కట్టినటువంటి నిర్మాణాన్ని అలా కూల్చాల్సిన అవసరం లేదు. మనం తీసుకెళ్ళి ఈ స్ట్రక్చర్ని వేరే చోట ఫామ్ చేయాలనే ఆలోచన అధికారులకు రావాలి. అలా కాకుండా ప్రొక్లైనర్లు, క్రెయిన్లు తీసుకొచ్చి ధ్వంసం చేసి అందులో ఉన్న ఫర్నిచర్ కూడా ఎక్కడికి తరలించారో కూడా లెక్క జమ లేకుండా చేసినట్లుగా పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అసలు ఏమన్నా మీరు విచారణ స్టార్ట్ చేయటం కానీ ఆ పోయిన ఫర్నిచర్ ఏమైందనేది ఆరా తీయటం ఏమైనా చేశారా? నాకైతే ఐడియా లేదు, నేను దాని మీద దృష్టి పెట్టలేదు. ఒకవేళ చేశారేమో నేను కనుక్కోవాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగినప్పుడు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయ పార్టీగా మీరు వెళ్ళారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, చాలామంది నాయకులు వెళ్ళారు, కానీ కూల్చివేతనే చూశారు, కానీ అందులో ఉన్నటువంటి లోతైన వ్యవహారాన్ని పట్టించుకోలేదు. ప్రజాధనం వృధా అయింది, దాని మీద విచారణ జరగాలనేటువంటి డిమాండ్ అయితే వస్తుంది. దాని మీద కూటమి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నాం చూడాలి. మరి అయితే ఇంకొక ప్రధానమైన అంశం, ప్రధానమంత్రి మే 2వ తారీఖు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు? ప్రధానమంత్రి స్థాయికి తగ్గ ఏర్పాట్లు జరుగుతాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేయడం ద్వారా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో సహాయ సహకారాలు అందిస్తారనే ఒక సంకేతం. మానసికంగా అందరికీ కూడా ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అనే ఫిక్స్, దీన్ని ఇట్లా డెవలప్ చేయబోతున్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. దాని ఏర్పాట్లు అంటే అధికార యంత్రాంగం కూడా ఆయన వచ్చేటప్పుడు ఆయన భద్రతాపరమైన అవన్నీ రొటీన్గా జరుగుతాయి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ దేశ ప్రధాని కూడా తిరిగి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తన సొంత సహాయ సహకారాలు అందిస్తారు. ఆయన అండాదండ ఉంటాయి అనే ఒక నమ్మకాన్ని ఇస్తారు. అంటే నేను అడుగుతుంది, ప్రధానమంత్రికి ఎలాంటి భద్రత ఇస్తారు, ఏం చేస్తారు, ఏ రోడ్లు వేస్తారు అనేది కాదు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మీరు ఆయన చేత ఏం శంకుస్థాపన చేపిపోతున్నారు, ఏమి నిర్మాణాలు కట్టించబోతున్నారు? ఆయన రావడమే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు జరిగిన పరిణామాలన్నీ మనం విశ్లేషించుకుంటే ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలు ఒక్కొక్కటికి మనం విశ్లేషించుకుంటే వెళ్తే పోలవరం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందనే ఒక సంకేతంతో పాటు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. రైల్వే జోన్ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అంశాల మీద ముందుకెళ్ళారు. ప్రధానమంత్రి గారు వచ్చే చేతుల మీద ప్రారంభించారు. అలాగే అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులన్నీ సమకూర్చారు. ఇటువంటి అంశాలు అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. తర్వాత రైల్వే ప్రాజెక్ట్ నేను చెప్పాను, మన అమరావతి మీదుగా వచ్చే రైల్వే ప్రాజెక్టు, నంబూరు దాకా వెళ్ళే రైల్వే ప్రాజెక్టు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నిర్మించబోతా ఉన్నారు. సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం భారం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మించబోతా ఉన్నారు. ఇటువంటివన్నీ ఒక పైప్ లైన్లో ఉన్న అంశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఆయన రావడం చేత వీటన్నిటి మద్దతు నాకు, వీటన్నిటి వెనక ఆయన కృషి, ఆయన ఆలోచన ఉందనేది చెప్పడమే ముఖ్యమైన ఉద్దేశం. ఏంటి, ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది సభ? ఎన్ని ఎకరాల్లో, ఎన్ని వందల ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తారు? 250 ఎకరాలు అంటున్నారు. దాదాపు అన్ని ఎకరాలు డెవలప్ జరుగుతుంది. అంటే ఏర్పాట్లకు సంబంధించిన అన్ని రోడ్లు ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. ప్రజలు ఎటు రావాలి, ఆయన ఎక్కడి నుంచి రావాలి, విఐపీస్ ఎటు రావాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ ఇటువంటివన్నీ ఇంకా ఆ ఏర్పాట్లన్నీ లాస్ట్ టైం జరిగిన దానికంటే ఇంకా ఘనంగా జరుగుతుంది. సో ఎవరెవరిని పిలుస్తారు రాజకీయంగా? మీ కూటమి పార్టీ వాళ్ళని పిలుస్తారా, ప్రత్యర్థులను కూడా పిలుస్తారా? కాంగ్రెస్ పార్టీ నార్మల్గా పోయింది. ఆయనతో చాలా గొప్ప విచిత్రమైన అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో. ఆయన పిలిచారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మనకి రాజధాని లేని రాష్ట్రం,
రాజధాని నిర్మించుకుంటున్నాం అని చెప్పి ఆయన ఇన్విటేషన్ అచ్చెన్నాయుడు గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పిలిచారు. ఆయన కనీసం అసెంబ్లీలో మద్దతు ఇచ్చాడు, రాజధానిగా ఈ ప్రాంతమే ఉండాలని. నేను కూడా మద్దతు ఇస్తున్నాను, కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి అని అసెంబ్లీలో ప్రకటించి ఆయన దీనికి ఫౌండేషన్ రాలేదు. అది ఫస్ట్ పాయింట్. అంటే అనుభవం చెబుతాను. రెండోది, అమరావతిలో అసెంబ్లీ హాల్ కట్టి అసెంబ్లీ హాల్లో మొట్టమొదటి సమావేశం జరుగుతున్న సందర్భంగా మా భూముల్లో అసెంబ్లీ హాల్ కట్టారని రాజధాని రైతులందరూ కలిసి భోజనం పెట్టారు. ప్రజాప్రతినిధులకి, అధికారులకి భోజనం మొట్టమొదటిసారి కదా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గడ్డ మీద రాజధాని నిర్మాణం అయింది, అసెంబ్లీ జరిగిందని దాన్ని ఇన్విటేషన్ ఇవ్వడానికి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన లెజిస్లేటివ్ ఆఫీస్కి వెళ్ళాను. ఆయన ఇన్విటేషన్ తీసుకున్నాడు కానీ భోజనానికి కూడా రాలా. అంటే ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి. సో ఇన్విటేషన్ ఇస్తారు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కదా ఇప్పుడు. సో ఆయనకి కూడా వెళ్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన సాంప్రదాయం అలాంటిది. ఆయన రాకపోవడం అనేది ఆయన పిలుస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పిలవాలి కదా, పిలుస్తారు తప్పకుండా. ఇంకా మిగతా పార్టీల నాయకుల్ని, ముఖ్యులందరినీ పిలుస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని, వివిధ వర్గాలని అందరినీ పిలుస్తారు. సో లాస్ట్ టైం కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రధానమంత్రి వస్తున్నారు, రాష్ట్రానికి మంచి చేయబోతున్నారు, అమరావతి ప్రాంతాన్ని మళ్ళీ పునర్నిర్మించబోతున్నారు అనేది ఎలా అనిపిస్తుంది? ఫైనల్ వర్డ్స్ చెప్పాలంటే, ఫైనల్గా చెప్పాలంటే ఎక్కడో ఏదో ఒక మంచి మా పూర్వీకులు చేసి ఉంటారు. ఎందుకంటే ఫౌండేషన్ మన హయాంలోనే జరిగింది. నేను రాజధాని ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు రాజధాని అని తెలియదు కదా, ఎన్నికైనప్పుడు తెలియదు. తర్వాత ఇది రాజధాని ప్రకటించారు. దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ ఇతర అంశాల్లో మనం క్రియాశీలకంగా పనిచేసాం. ప్రధానమంత్రి గారి ద్వారా ఫౌండేషన్ వేశారు. అయితే మధ్యలో నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం వచ్చే సమయానికి నేను లేను ఎమ్మెల్యేగా, నేను ఓడిపోయాను. తర్వాత వచ్చిన పరిణామాలని మీకు చెప్పాను. అంటే హాల్ట్ అయిపోయింది, రాజధాని వర్క్ అంతా కూడా ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ప్రారంభించి పూర్తి కాబోతుంది. రాబోయే 3-3.5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఒక అదృష్టం అనండి, లేకపోతే ఒక గొప్పతనం అనండి ఏముంటుంది. సో నా హయాంలో చరిత్రలో మీ పేరు, నాకంటూ ఒక స్థానం, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, అది కూడా ఒక రాజధాని నిర్మాణంలో కేంద్ర స్థానంలో ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం తరఫున నేను రిప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. సో మొత్తంగా గతంలో జరిగిన అమరావతి గాయాల నుండి కోలుకుంటున్న రాజధాని ప్రాంత రైతులకు శుభసూచికగా, అంటే ఒక కొత్త నిర్మాణాలను పూర్తి చేసుకోవడం, అదేవిధంగా వడివడిగా అమరావతి నగరాన్ని నిర్మించుకోవడం అనేది ఒక గొప్ప అవకాశంగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి రావడం ద్వారా అమరావతి నగర నిర్మాణ స్ఫూర్తిని రగిలించేందుకు, భావితరాలకు కూడా ఆ స్ఫూర్తి నిలిచేందుకు ఈ ప్రధాని పర్యటన ఉపయోగపడిపోతుందనేది స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్.